ఓకే. ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కొత్త కాన్సెప్ట్ అండ్ చాలా బాగుంది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు షాద్ నగర్ అని చెప్పేసి పర్టికులర్ అడిగారు కాబట్టి, సో యాజ్ ఏ కస్టమర్ నేనే కస్టమర్గా ఉన్నప్పుడు నేను ఒకవేళ మీతో అప్రోచ్ అవ్వకుండా బయట వేరే ఏజెంట్తో అప్రోచ్ అయినప్పుడు ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, డిటీసీపీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, హెచ్ఎండిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఏదైతే బాగుంటుంది? ఇవన్నీ ట్రేడ్ సీక్రెట్స్ బాబు. ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పేవి. నువ్వు డబ్బులు ఇవ్వకుండా పబ్లిక్లో నీ డౌట్ అడుగుతున్నా ఇలా పబ్లిక్ డౌట్ అడుగుతున్నా? యా సార్, అంటే యాక్చువల్గా చెప్పంటే నా డౌట్. దాంతోపాటు చాలామంది పబ్లిక్ కూడా ఇదే క్వశ్చన్ మైండ్లో రన్ అవుతూ ఉంది. అంటే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం షార్ట్ టైంలో తీసుకోవచ్చు, ప్రతి ఒక్కరు అదే ఆశ కదా సార్. ప్రతి ఒక్క రూపాయి అమౌంట్ సేవ్ చేస్తున్నారు అంటే రేపటికి అది డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారా? చాలా మంచి ప్రశ్న. ఇది ఏంటంటే చాలా మందికి బిల్డర్ దగ్గర మోసపోతున్నారు. ఇప్పుడు లంచం తీసుకునేవాడి కంట లంచం ఇచ్చేవాడు తప్పంటారు. తెలంగాణ ఇచ్చే విధానం తప్పన్నారు, తెలంగాణ ఇవ్వడం తప్పని ఇంతవరకు ఏ పబ్లిక్ అనలేదు. కానీ తెలంగాణ ఇచ్చే విధానం తప్పన్నారు. అవునా? అవును సార్. సో ఇక్కడ అసలు ఆ ప్లాట్లో తేడా ఏంటి? మీరు అడిగారు ఫామ్ ప్లాట్, డిటిసిపి, హెచ్ఎండి ఇవన్నీ అడిగారు కదా. అసలు చాలా మంది ఫామ్ ప్లాట్ని రెసిడెన్షియల్ ప్లాట్ కింద అనుకుని కొనేస్తున్నారు. సో వ్యత్యాసం చూద్దాం ఏంటి అసలు. ఫామ్ ల్యాండ్ అంటే ఏంటి, ఫామ్ ప్లాట్ అంటే ఏంటి, డిటిసిపి రెసిడెన్షియల్ ప్లాట్ అంటే మూడింటికి తేడా ఏంటి? జనరల్గా సిటీని 3 భాగాలుగా రేవంత్ రెడ్డి గారు విభజించారు. ఒకటి అర్బన్ ఏరియా, రెండోది సబర్బన్ ఏరియా, మూడోది రూరల్ ఏరియా. అర్బన్ ఏరియా అంటే సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు, అంటే హెచ్ఎండిఏ ఉంటుంది. అక్కడ నుండి డిటీసీపీ వరకు, ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ వరకు డిటీసీపీ, ట్రిపుల్ దాటాక గ్రామ పంచాయతీ, స్లోగా గ్రామ పంచాయతీ అనేది లేచిపోతుంది. ఇది 3 భాగాలు. రేట్లు కూడా జిహెచ్ఎంసీలు ఎక్కువ ఉంటాయి, హెచ్ఎండి ఇంకో తక్కువ ఉంటాయి, డిటీసీలు ఇంకా తక్కువ ఉంటాయి, జీపీలు ఇంకా తక్కువ ఉంటాయి, అది తగ్గుతూ పోతుంది. సిటీకి దూరంగా కొనుక్కుంటే రేట్ తక్కువ ఉంటుంది, సిటీకి దగ్గరగా కొనుక్కుంటే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది జనరల్ ప్రిన్సిపల్. సో కమింగ్ బ్యాక్ టు ఫామ్ ల్యాండ్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్. అది ఎకరాల్లో అమ్మాలి, ½ ఎకర్, ఫుల్ 1 acre అట్లా. ఫామ్ ప్లాట్ అనేది గుంటాస్లో అమ్మాలి. 5 గుంటాస్, 1 గుంట = 121 అంటే 605 గజాలు. ఓపెన్ ప్లాట్ అనేది 150 square yards అని ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓపెన్ ప్లాట్ రెసిడెన్షియల్ ప్లాట్ ఏదైతే ఉందో అది R1, R2, R3, R4 జోన్స్ ఉంటాయి, ఫ్రీ జోన్ ఉంటుంది, కొన్నిట్లో రిస్ట్రిక్షన్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ ప్లాట్ రేట్ ఎక్కువ ఉంటుంది. కమింగ్ టు ఫామ్ ప్లాట్ ఇంకో తక్కువ ఉంటుంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఇంకా తక్కువ ఉంటుంది. అయితే ఫామ్ ప్లాట్లోనూ అగ్రికల్చర్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ కట్టడానికి ఉండదు. ఓన్లీ ఫామ్ ప్లాట్ 10% కట్టుకుంటారు, మిగతా 90% గ్రీనరీ ఉండాలి. అది ఎన్జిటి అనే ఒక బోర్డు రూల్స్ ఫాలో అవుతాయి. అదే రెసిడెన్షియల్లో మీరు 90% ఏరియాలో కట్టుకోవచ్చు. ఇది డిఫరెన్స్ మూడింటికి. సో మీ రిక్వైర్మెంట్, మీరు 5 సంవత్సరాలు ఉంచారా, 10 సంవత్సరాలు ఉంచారా, మీ పర్పస్ కట్టుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్గా, రిటర్న్స్ కార్డ్, ట్రేడింగ్ కానీ డిసైడ్ చేసుకుంటే 4 రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మన కోసం మనం ఉండడానికి కొనుక్కునేది. రెండోది ట్రేడింగ్, మీరు కొంటారు 6 నెలల నుంచి మార్జిన్ వేసుకొని నేను అమ్మేస్తారు. మూడోది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో మీకున్న కేటగిరీ బట్టి మన డెసిషన్ మార్చుకోవాలి. అదే మేము రియల్ ట్రాన్సాక్షన్లో అడ్వైజ్మెంట్ సెల్లో చెప్పేది. మీరు రండి, మీరు ఎంత డబ్బులు పెడతారో చెప్పండి, మీకు మంచి ప్రాపర్టీ మంచి తక్కువ టైంలో అప్రిషియేట్ అయితే మీకు గైడ్ చేస్తాం.